మరణం తర్వాత ఎవరికి కనిపించారు, ఎవరెవరికి ఎలా కనిపించారనేది చూద్దాం. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తులు గాని శిష్యులు గాని ఎందుకు నమ్మారు, ఎందుకు విశ్వసించారు అంత బలంగా? యేసుక్రీస్తు వారిని పట్టుకునేటప్పుడే చెదిరిపోయారు, సిలువ వేసేటప్పుడు కూడా అందరూ లేరు. ఆ తర్వాత ఎందుకు బలం పొందుకున్నారు, ఎందుకు నమ్మారు, ఎందుకు బలంగా విశ్వసించారు, బలమైన సువార్త ఎందుకు ప్రకటించారు? వారు ఎందుకు అంటే ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, దాదాపు 40 రోజులు వారితో ఉన్నారు కాబట్టి ఆయన సజీవుడిగా నిరూపించుకున్నారు. డిఫరెంట్ ఎకేషన్స్లో ఆయన కొందరికి కనిపించారు. లిఖించబడని అనేకమైన సంగతులున్నాయి, కానీ అవన్నీ వ్యాఖ్యానించలేదు, లిఖించలేదు. ఆ విషయాలు ఇంతకు ముందు వీడియోలో చూసాం. ప్రస్తుతం ఆయన ఎందుకు కనిపించారు, ఎవరెవరికి కనిపించారో ముఖ్యమైనటువంటి విషయాలన్నీ మనం చూద్దాం. అంటే వాక్యంలో ఏవైతే ఉన్నాయో వాక్య ప్రకారంగా మాత్రమే దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే అప్పుడు వారు కూడా సందేహించారు, కానీ నమ్మారు, చూశారు. తర్వాత వారే సాక్షులుగా బ్రతికారు. ఐ విట్నెస్ వాళ్లే. కాబట్టి ఎవరికి కనిపించారో ఆ విట్నెస్ ఏంటో మనం చూద్దాం. వారు వారి సొంత అనుభవంతో ఆయన్ని గ్రహించారు. అయితే వీరికంటే ముందుగా మొదటగా మనం చూసేది ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించి చూద్దాం. ఎందుకంటారా, యేసుక్రీస్తు వారు ఏమన్నారో ఆయన పునరుద్ధానం గురించి ఆయనే సాక్ష్యం ఇచ్చుకుంటారు. ఆ సాక్ష్యం ఏంటో మనం చూద్దాం. జీసస్ టెస్టిమోనీ అబౌట్ హిజ్ రిసరెక్షన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యంలో ఆయన మాటల్ని మనం చూస్తాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడినై ఉన్నాను అంటాడు. అది ఆయన ప్రత్యక్షత. దీనికోసమే ఆయనే స్వయంగా అంటున్నారు. అంతేకాదు లూకాసు వార్త 24:39 కూడా చూడండి. నేనే ఆయనని అనటానికి నా చేతులు, నా పాదాలు చూడండి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా మీరు చూస్తున్నటువంటి ఈ ఎముకలు, మాంసము, బోతమునకు ఉండవు అని చెప్పి వారిని ధైర్యపరిచి నిరూపించుకున్నారు. తన చేతులను పాదములను వారికి చూపారు. ఆయనే అంటున్నారు. వారు కలవరపడుతుంటే ఆయనే చెప్తున్నారు, ఇదిగో పరీక్షించండి అని. అయితే ఈనాడు అనేక మంది అనేది ఏంటంటే భూతాన్ని చూసి ఉండొచ్చు, భూతాన్ని చూసి యేసుక్రీస్తు వారు అనుకున్నారేమో, లేదా స్వప్నం వచ్చి ఉండవచ్చు, వారికి ఆ విధంగా కల వచ్చి ఉండొచ్చు, లేదా భ్రమపడి ఉండవచ్చు అని చాలా రకాలుగా అనుకోవచ్చు. అందుకే ఆయనే అంటున్నారు ఇక్కడ. ఆయనే కాదు, ఆయన్ని చూసిన వారు కానీ, ఆయన మాట విన్నవారు కానీ చూడండి. కొంతమంది ఆ సజీవ సాక్ష్యాన్ని చూశారు, సజీవతనాన్ని చూశారు. దాంట్లో మొట్టమొదటిగా ఆయన ఎవరికి కనిపించారు అంటే నెంబర్ 1 మేరీ మగ్దలేనే. మేరీ మగ్దలేనికి కనిపించారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 9-11 వాక్యాల వరకు ఆమె గురించి ఉంటుంది. మొదటగా ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత మగ్దలేనే మరియకి కనిపించారు. ఆయన మగ్దలేనే మరియకు కనిపించిన తర్వాత ఆమె వెళ్ళి ఇతరులకు చెప్పింది. అందులో చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో 16వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు ఆమెను చూసి మరియా అని పిలుస్తారు. అంటే మరియను పిలుస్తారు, గుర్తుపడతారు, చూస్తారు. అప్పుడు ఆమె వైపు తిరిగి అలా పిలవగానే ఆ మాట విని ఆయన చూసి కల్లారా చూసిన తర్వాత ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలుస్తుంది. అంటే ఆ మాటకు బోధకుడు అని అర్థం. ఆమె ముందు గుర్తుపట్టలేదు, కానీ చూసి నమ్మింది, తర్వాత గుర్తుపట్టింది, బోధకుడా అని పిలిచింది. ఆమెకు సంతోషం కలిగింది, ఇతరులు కూడా తెలియచేసింది. సో మొదటి సాక్షిగా ఇక్కడ మగ్దలేనే మరియ కనిపిస్తూ ఉంది. ఇక నెంబర్ 2 రెండవది ఏంటంటే మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ షలోమి అండ్ జోవన్నా. ఈ వీళ్ళు ముగ్గురికి కూడా యేసుక్రీస్తు వారు కనిపించారు. యేసువారు తర్వాత ఈ ముగ్గురు స్త్రీలకి కనిపించారు. మగ్దలేనే మరియ తర్వాత ఆయన్ని వీరే చూశారు. ఆ స్థలానికి వెళ్ళి చూస్తే ఆయన అక్కడ లేరు, ఆయన లేచి ఉన్నారు అని దేవదూత చెప్తారు. అప్పుడు వెళ్తున్న వారికి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారు కనిపించారు, ఈ ముగ్గురికి కూడా. ఎవరు ఆ ముగ్గురు అంటే మేరీ అంటే మరియా, యాకోబు తల్లి అయినటువంటి మరియా, షలోమి, యోహన్నా. వీరి ముగ్గురికి కూడా కనిపించారు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 28:9 వాక్యం చూడండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా అని ఉంటుంది. అంటే ఆయన్ని చూశారు, సంతోషించారు, పాదాలు పట్టుకున్నారు. ఆ తర్వాత వెళ్ళి ఈ సాక్ష్యాలను, ఈ సంగతులంతా కూడా ఇతరులకు, వారి శిష్యులకు కూడా తెలియచేశారు. సో ఈ ముగ్గురు కూడా రెండవ సాక్షులుగా మనకు కనిపిస్తారు. ఇక నెంబర్ 3 మూడవది ఏంటి అంటే 2 మనుషులకి కనిపించారు మార్గంలో. ఈ 2 వ్యక్తులు కూడా శిష్యుల్లో ఉంటారు. అంటే తర్వాత డిస్పెల్స్లో కూడా వీళ్ళిద్దరిని మనం చూస్తాం. అయితే ఇద్దరిలో ఒకడు క్లోప అనేవాడు వీళ్ళిద్దరిలో ఒకడిగా ఉంటాడు. ఆ తర్వాత వీరిద్దరికి కనిపించారు. అందులో ఒకడు క్లోఫా అని ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో, లూకా సువార్త 24వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు తెలుస్తాయి. 2 యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయి అనేటువంటి గ్రామం వెళ్తున్నారు. జరిగినటువంటి ఈ సంగతులన్నిటి గూర్చి కూడా ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ వెళ్తున్నారు.
15వ వాక్యం చూడండి, యేసు తానే దగ్గరకు వచ్చి వారిద్దరితో కూడా నడిచెను అని వ్రాయబడింది. అంటే వారితో నడిచినట్లు మనం చూస్తాం అక్కడ. 18వ వాక్యం చూడండి, వారిలో క్లోపాయు అనువాడు, అంటే క్లేపాయు అనేటువంటి వాడు యెరూషలేములో బస చేస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో ఇక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా అని ఆయన్ని అడుగుతాడు. అంటే అది అందరికీ అప్పటికే తెలిసింది కాబట్టే, ఇది నీకు తెలుసా, ఇది నీకు ఇంకా తెలియదా అని వారు మాట్లాడుకుంటున్నారు. అయితే 19వ వాక్యం చూడండి, ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసు గురించిన సంగతులే, ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలలోనూ వాక్యమును శక్తిగల ప్రవక్తనై ఉన్నారు అని వారు మాట్లాడుతున్నారు. అంటే ప్రజలందరికీ కూడా తెలిసింది. దానిలో ఈ ఇద్దరు ప్రత్యక్షంగా చూశారు, ఆయనతో నడిచారు. వీరిద్దరికీ కూడా ఎందుకు కనిపించారో తెలుసా? వారిద్దరూ కూడా ప్రభువారి గురించి విన్నారు, ఆయనతో ఉన్నారు. అంతేకాకుండా జనాలు మాట్లాడేటువంటి మాటలను బట్టి ఆయన మరలా తిరిగి వస్తారని నమ్మడం లేదు. నమ్మకం పోయి నమ్మలేక యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వారు విశ్వాసాన్ని కోల్పోయారు. నమ్మకం లేక యెరూషలేమును విడిచిపెట్టి గ్రామానికి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి సమయంలోనే అందుకే కనిపించారు, అందుకే వారితో నడిచారు ఈయన. వీరు 3వ సాక్షులుగా మనకు కనబడుతున్నారు. ఇక నెంబర్ 4, 4వది ఏంటి? 4వ సాక్షులు ఎవరు అంటే సీమోన్ పీటర్. సో సీమోను పేతురు చూశాడు. లూకా సువార్త 24:34లో, అలాగే 1 కొరింథీ పత్రిక 15:5లో ఈయన చూసినట్టు లిఖించబడుతుంది. సీమోను పేతురునకు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా కనిపించారు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఈ సీమోను పేతురు చూశారు, ఆయన పునరుద్ధరణుడైన తర్వాత ఆయన చూశారు అని వ్రాశాడు. లూకా సువార్త 24:34లో చూడండి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడునని చెప్పుకొని చుండెను అని. వారంతా అనుకునేది ఏంటంటే సీమోనుకు కనిపించారంట అని వారు మాట్లాడుకుంటున్నారు. అంటే ఆయన పేతురుకు కనిపించిన తర్వాత అప్పుడు వారంతా కూడా కలవలేదు, చెప్పుకున్నారు సీమోనును పేతురికి కనిపించారు అని. ఆ తర్వాత శిష్యులకు కనిపించారు ఆయన. ఈ పేతురు 4వ సాక్షిగా మనకు కనపడుతున్నాడు, ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా ఉన్నాడు. ఇక నంబర్ 5, 5వది ఎవరు అంటే 10 డిసిపుల్ వితౌట్ థామస్. తోమా లేకుండా 10 మంది ఈ అపోస్తులకు కనిపించారు, వారి శిష్యులకు కూడా కనిపించారు. లూకా సువార్త 24వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా ఈ యొక్క లేఖనాలన్నీ కూడా రాయబడ్డాయి. తోమా లేనప్పుడు అపోస్తులందరితోనూ కూడా కనిపించారు యేసుక్రీస్తు వారు. అప్పర్ రూమ్లో, అంటే వారు ప్రభు రొట్టె విరిచినటువంటి అక్కడే తోమా లేనప్పుడు అపోస్తులందరికీ కూడా ఆయన కనిపించారు. అప్పటికే అపోస్తులు 10 మంది చూశారు. వారందరికీ కూడా ఆయన సజీవుడిగా కనపరుచుకున్నారు. యోహాను సువార్తలో లేఖనం చూడండి, 20వ అధ్యాయం 19, 20, 21 3 వాక్యాలు చూడండి. ఆదివారం సాయంత్రాన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పాను. అలా చెప్పి వారికి తన చేతులు ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు అని వ్రాయబడుతుంది. కాబట్టి ఈ యొక్క అపోస్తులకు, ఈ శిష్యులకు కూడా ఆయన కనిపించుకున్నారు, సజీవునిగా నిరూపించుకున్నారు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. వీరు ఇక్కడ 5వ సాక్షులుగా ఉన్నారు. ఇక నంబర్ 6, 6వది ఏంటంటే ఇదే 11 డిసిపుల్స్కి, అంటే విత్ థోమస్. తోమా ఉన్నప్పుడు కూడా అపోస్తులందరికీ, శిష్యులందరికీ కూడా కనిపించారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ లేఖనాలు ఉంటాయి. అంతేకాదు 1 కొరింథీ పత్రిక 15:5లో కూడా ఈ లేఖనం ఉంటుంది. తోమాతో సహా 11 మందికి ఆయన కనిపించారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 26 నుంచి 28 వాక్యాలు చూడండి. యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగుగాక అన్నారు. ఆ తర్వాత తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచినటువంటి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అంటాడు. తోమా కూడా చూశాడు, పరీక్షించాడు, నమ్మాడు. తోమాతో కూడా అందరికీ కనిపించాడు, అందరూ విశ్వసించారు. ఇక్కడ తోమాతో కూడినటువంటి 11 మంది శిష్యులు కూడా ఇక్కడ సాక్షులుగా ఉన్నారు. ఇక నంబర్ 7, 7వది ఎవరు అంటే 7 డిసిపుల్స్ ఎట్ ద సీ ఆఫ్ గలిలీ. గలిలీ తీర ప్రాంతంలో 7గురికి కనిపించారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మొదటి 23 వాక్యాలు ఇది ఉంటుంది. తబరియా తీర ప్రాంతం అంటే గలిలయ సముద్ర తీరం. ఈ తీరంలో 7గురు శిష్యులకు ఆయన కనిపించారు. అయితే యోహాను సువార్త లేఖనం చూస్తే అటు తర్వాత యేసు తబరియా సముద్ర తీరాన శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకున్నారు. పేతురు, తోమా, నతానియేలు, జెబెదయి యొక్క 2 కుమారులు, ఆయన శిష్యుల్లో మరో 2, ఇలా కొందరికి కనిపించారు యేసుక్రీస్తు వారు. ఇక నెంబర్ 8, 8వది ఎవరంటే 11 డిసిపుల్స్ ఎట్ ద మౌంట్ ఇన్ గలిలీ. గలిలీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క కొండ దగ్గర కూడా ఆయన కనిపించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంటుంది అది. గలిలియాలో మౌంట్ దగ్గర కొండకి వెళ్ళారు 11 మంది, వారికి మరలా కనిపించారు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16-17 వాక్యాలు చూడండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించినటువంటి గలిలియాలోని కొండకు వెళ్ళిరి.
వారు ఆయన్ను చూసి ఆయనను మ్రొక్కిరి అని ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆయన మరలా ప్రత్యక్షపరచుకున్నారు, మరలా కనిపించారు. ఇక తర్వాత 9వది 9th పాయింట్ ఏంటంటే ఆయన 500 మంది కన్నా కూడా ఎక్కువ మందికి కనిపించారు. సో ఓవర్ 500 పీపుల్. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 6వ వాక్యంలో చూడండి, అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒకే సమయమందు కనబడ్డారు అని. వారిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి అని ఉంటుంది. అంటే అలా ఒకేసారి 500 కన్నా ఎక్కువ మందికి కనిపించారు. వారంతా కూడా యేసుక్రీస్తు వారిని చూశారు, వారంతా కూడా యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతను కనుగొన్నారు. ఒకేసారి అందరికీ కూడా కనిపించారు ఆయన. ఇక నెంబర్ 10, 10వ వ్యక్తి ఎవరు, 10వ సాక్షి ఎవరు అంటే యాకోబు. సో జేమ్స్, యేసుక్రీస్తు వారి సహోదరుడైనటువంటి జేమ్స్. తర్వాత యేసుక్రీస్తు సహోదరుడు యాకోబుకి కూడా ఈయన కనిపించారు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 7వ వాక్యం చూడండి, అటు తర్వాత ఆయన యాకోబుకు, అటు తర్వాత అపోస్తులందరికీ కూడా కనబడెను అని లిఖించబడింది. అంటే యాకోబుకి కూడా కనిపించారు, ప్రత్యేకంగా యాకోబు గురించి లిఖించబడింది. సో ఈ విధంగా ఎన్ని సాక్ష్యాలు అంటే ఇంతమందికి కూడా ప్రత్యక్షపరచుకున్నారు. ఎవరికో ఒకరికో ఇద్దరికో కాదు, ఏదో ఒక రోజు 2 రోజులో కాదు, 40 రోజులు ఉన్నారు. 40 రోజులు ప్రత్యక్షపరుచుకున్నారు, సజీవుడిగా నిరూపించుకున్నారు, వారికి అనేక విషయాలు బోధించారు. ఇక ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యే సమయంలో కూడా అనేక మంది చూశారు. తర్వాత పాయింట్, డిసిపుల్ బిఫోర్ హిజ్ అసెన్షన్ అట్ ద మౌంట్ ఆఫ్ ఓలివ్. ఈ ఒలివ కొండ దగ్గర జరిగినటువంటి పరలోక ఆరోహణం గురించి లిఖించబడినటువంటి వాక్య భాగాలు మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. ఈ 3 వాక్యాలు కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యి పరలోకం వెళ్ళేప్పుడు ఆయన అనేకులకు, ఆయన శిష్యులకు కూడా కనబడ్డారు. ఇలా ఈ సాక్ష్యాలు మాత్రమే కాదు, ఇంకా అనేకమైనవి ఉన్నాయి, చాలా విషయాలు రాయబడలేదు. ఆ తర్వాత సౌలుకు కూడా, అంటే పౌలుగా మారినటువంటి సౌలుకు కూడా కనిపించారు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3-5 వాక్యాలు చూడండి, అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అని ఉంటుంది. 4వ వాక్యం చూడండి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని అతనితో పలకటం ఆయన విన్నాడు. 5వ వాక్యం కూడా చూడండి, నీవు హింసించుచున్న యేసును అంటాడాయన. సో అలా కనబడ్డారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా చూడండి, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు కూడా వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయమును గురించి బోధిస్తూ అనేక ప్రవచనములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. ఆయన 40 రోజులు కూడా వారితోనే ఉన్నారు, కనపరుచుకున్నారు. ఇంకా అనేకమైన సూచక క్రియలు వారికి చూపారు. అవన్నీ కూడా లిఖించబడలేదు, వ్రాయబడలేదు. అందుకే యోహాను సువార్త 20:30 వాక్యంలో అనేక సూచక్రియలు చేశారు, కానీ అవన్నీ కూడా లిఖించబడలేదు. అవి లిఖించబడాలి, వివరించాలి అంటే అలా రాసిన గ్రంథం ఈ భూలోకమందైనా కూడా చాలదు అంటాడు యోహాను గారు. సో ఈ విధంగా అనేకులకు వ్రాయబడినవి మాత్రమే ఇవన్నీ. ప్రపంచానికి ఏదైతే కావాలో, ప్రపంచం ఏదైతే తెలుసుకోవాలో అవి మాత్రమే లిఖించబడ్డాయి. ఆయన జీవితము, ఆయన మరణము, పునరుద్ధానము ఇవి లిఖించబడ్డాయి. సర్వజనులకు స్వార్థగా ప్రకటించబడుతున్నాయి. దేవుని రాజ్య విస్తరణ గురించి లిఖించబడ్డాయి. కానీ ఇంకా అనేకం ఉన్నాయని యోహాను సువార్త ప్రకారం మనకు తెలుస్తుంది. సో ఆయన మరలా సజీవునిగా వారి మధ్య కనపరుచుకున్నారు, సందేహమే లేకుండా. ఇదంతా కూడా ఇంతమందికి ఈ విధంగా ఆయన స్పష్టంగా కనపరుచుకున్నారు. ప్రత్యక్షంగా వీరంతా కూడా సాక్షులుగా ఉన్నారు, వారు చూశారు. సో ఇది క్లియర్ కట్గా ఆయన ప్రత్యక్షతను ఎవరెవరు చూశారో వాక్య ప్రకారంగా మనం వివరించుకున్నాం. అయితే మరికొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను, చూస్తూనే ఉండండి. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడై ఉండి బలపరచునుగాక. ఆమెన్.